కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ప్రార్థన, ప్రేయర్. అయితే మేము ప్రార్థన యందును, వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుము. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 4వ వచనం. But we will give ourselves continually to prayer and to the ministry of the word. Acts chapter 6 verse 4. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరులెదురైనా, కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరులెదురైనా, ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో, ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాథుడని, నీతి సూర్యుండాయనే నిత్యము నోతించెదము. నీతి సూర్యుండాయనే నిత్యము నోతించెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని, ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని, నీతి సూర్యుండాయనే నిత్యము నోతించెదము. నీతి సూర్యుండాయనే నిత్యము నోతించెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరులెదురైనా, కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరులెదురైనా, ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో, ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో
విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిసము ప్రార్థించినచో కలుగు ఈవులు మనకెన్నో. అనిసము ప్రార్థించినచో కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. ప్రార్థన. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుము. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 4వ వచనం. But we'll be steadfast in praying and in the ministering of the word. Acts chapter 6 verse 4. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. మా పాదములకు దీపమాయెను, మా పాదములకు దీపమాయెను. సరళమైన త్రోవయందు నడుపుచుండును, సరళమైన త్రోవయందు నడుపుచుండును. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. పాల వంటిది జుంటె తేనె వంటిది, పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది, నా జిహ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్న కోరదగినది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్న కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను
అపవాది వేయుచున్న అగ్నిబాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ప్రార్థన. అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును ఎడతెగక ఎందుము. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 4వ వచనం. But we'll give ourselves continually to prayer and to the ministry of the word. Acts chapter 6 verse 4. Who wrote the book of Acts? Historians say, Bible theologists, Bible teachers say that the book of Acts is written by the doctor, the physician, Luke. Luke authored 2 books. One is the Gospel according to Luke, that is the 3rd book in the Bible, the New Testament. And another book authored by the physician Luke is the book of Acts. What a great honor given to this very day. Centuries have passed. How many centuries have passed? 20 centuries have passed. 20 centuries have passed. Yet the work of physician Luke remained. That should be so with us as well. Even after centuries, our work should remain. Our work should withstand the test of time. By the grace of God, I do have a friend by name John Caleb, who happens to be taxonomist and anarchanologist. Archaeologist means naming of life forms in Latin. There is something called binomial nomenclature, no? Yes, he is a very expert geologist. He names especially the species belonging to spider family. Why I say about brother John Caleb? Recently he wrote a very nice book, Himalayas in the Jars. He worked in the Geological Survey of India for quite some time and worked extensively in the field of taxonomy. TAXONOMY. Taxonomy means naming of life species, naming of organisms, creatures, giving them the name. Wonderful. Throughout the globe, that name will be there. Only one name for a particular class of creatures. It's not very easy. It's a very competitive field also. And the book has come out very well. And why I say about John Caleb at this point is, one of the sentences that he has written in the book is, my naming of the species should test should remain the test of time, should stand the test of time. Exactly, this is what he has written. The work of the author, that is naming of
species, what the author has done, should withstand the test of time. Scientifically, it should be sound, unchangeable. Scientifically, it should be correct. Even after centuries, if someone were to examine the species, the geologists or the taxonomists should say that yes, indeed, John Caleb is correct and his nomenclature or classification or naming of this particular species is flawless. That's what he meant. So, what I mean to say is our work should withstand the test of time. The physician Luke's work withstood the test of time. Two of his books are there in the Bible. Two of his works found place in the Bible. The chosen people of God, those that are born newly, added into the kingdom of God, added to the church, will read the word of God daily, that is their food to the soul. In one of the books by Thomas Kempis, probably very old book, 16th century or even before, Thomas Kempis wrote a masterpiece, and that book is named as Imitation of Christ Jesus. In the imitation of Christ, Thomas Kempis writes one point which is very true. We often feed our bodies and starve our souls to death. How true it is. The Roman Catholic fathers, nuns, sisters, they follow very secluded life, very closed life. That is why the place where they dwell are called cells, monasteries. Robert Hooke coined the term cell in comparison to the dwelling places of such monks like the fathers of Estuarier, uh, Roman Catholic pastors, sisters. They live a very secluded life, free from luxuries, free from hatred, free from worldly pleasures, and a life dedicated and devoted to prayer and preaching. We give ourselves to prayer and preaching. What is the significance of prayer? What is the significance of preaching? One of the beloved brothers by name Benny has asked me while I was in Israel. The question is like this: Brother, I have seen many preachers, I have seen many Christians. I want to ask you a question. What is greater, praying lips or helping hands? His question has a sound logic, basis, reason. And he continued and said, why I ask this question to you is Mother Teresa, you know very well, Mother is the saint of Qatar's selfless sisters of charity, missionary. From the missionaries of charity, Mother dedicated her life for the service of the poorest of the poor. Mother once said that helping hands are greater than ప్రేయింగ్ లిప్స్. తెలుగులో చెప్తేనే బాగుంటుంది కదా. తెలుగులో చెప్తే మన తెలుగు వాళ్ళకే అర్థం అవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు కదా. దేవుని వాక్యం అందరికీ అర్థం అవ్వాలంటే ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కదా. మన తెలుగు వాళ్ళందరికీ ఇంగ్లీష్ తెలుసు, అర్థం చేసుకుంటారు. పరిశుద్ధాత్మ కార్యం ఎట్లా ఉంటుందంటే దేవుని సేవకులు వాక్యం ప్రకటిస్తుంటే భాషా భేదం లేకుండా అందరూ కూడా అర్థం చేసుకోగలుగుతారు. అక్కడ పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుందనమాట. అది పరిశుద్ధాత్మ కార్యం. నేను తెలుగులో చెప్తే తెలుగు వాళ్ళే అర్థం చేసుకుంటే అక్కడ పరిశుద్ధాత్మ కార్యం ఏముంది. నేను తెలుగులో చెప్తే ఇంగ్లీష్ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటే అది పరిశుద్ధాత్మ కార్యం. అట్లా కూడా జరుగుతుంది. కానీ తెలుగు తర్వాత ట్రై చేద్దాం, ముందు ఇంగ్లీష్లో కొనసాగుదాం.
మెజారిటీ కదా, మెజారిటీతో వెళ్దాం. తెలుగు వాళ్ళకి ఇంగ్లీషు ఎలాగో తెలుసు కదా. ఒకానొక సందర్భంలో ఏం జరిగిందంటే పెంతెకోస్తు అనే ఆ పండుగ దినమున, పండుగని తర్వాత ఆచరిస్తున్నాం. దానికొక కారణం గూడా ఉంది. ఆ పెంతెకోస్తు దినమున ఏం జరిగింది అంటే అపోస్తలులు ముఖ్యంగా పేతురు ఆ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని ఏం ఏం భాషలో ప్రకటిస్తాడు పేతురు? పేతురుకి ఏం భాష తెలుసు? తెలుగు తెలుసా? తెలుగులో ప్రకటించాడని రాయబడి ఉందా? అట్లా లేదు గదా. పేతురు ప్రకటిస్తూ ఉన్నాడు దేవుని వాక్యాన్ని శక్తితో, పరిశుద్ధాత్మ నింపుదలతో. ఏ భాషలో ప్రకటిస్తున్నాడు? ఆయనకు తెలిసింది హెబ్రూ భాషే గదా. ఆ హెబ్రూలో గూడా అనేకమైనటువంటి డయలెక్ట్స్ ఉంటాయి. భారతదేశంలో కోస్ కోస్ పర్ బదులే పానీ, చార్ కోస్ పర్ బానీ అని. మన తెలుగే కోస్తా వాళ్ళ తెలుగు ఒకలాగా ఉంటుంది. కోస్తా వాళ్ళంతా మర్యాదగా ఉంటారు. అట్లా రాయలసీమ వాళ్ళ తెలుగు ఒకలా ఉంటది. తెలంగాణ వాళ్ళ తెలుగు ఒకలాగా ఉంటది. అట్లా రాయలసీమ, తెలంగాణ, ఇంకా శ్రీకాకుళం ఇవన్నీ ఉన్నాయి గదా. శ్రీకాకుళం వాళ్ళ తెలుగు ఒకలా ఉంటది. రాయలసీమ, తెలంగాణ, శ్రీకాకుళం కూడా ఎక్కడొస్తుంది? రాయలసీమలో వస్తుందా? తెలంగాణలో వస్తుందా? ఈ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వీళ్ళ తెలుగు ఒకలా ఉంటుంది. కృష్ణా, గుంటూరు, గోదావరి, కృష్ణా, గోదావరి ఈ 2 డిస్ట్రిక్ట్స్ తెలుగు ఒకలా ఉంటుంది. గుంటూరు, చిత్తూరు, కడప, నెల్లూరు ఒకలా ఉంటాయి. అట్లా కోస్ కోస్ పర్ బదులే పాని, చార్ కోస్ పర్ బాని. బాణి ఏదైనా, భాష ఏదైనా కూడా పరిశుద్ధాత్మ క్రియ జరిగించినప్పుడు అందరూ కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఆ పెంతెకోస్తు దినమున పేతురు హెబ్రీ భాషలో ప్రసంగిస్తూ ఉన్నాడు. అయితే అక్కడ అనేకమైనటువంటి భాషలకు సంబంధించినటువంటి వారు ఉన్నారు. ఇటలీ దేశానికి సంబంధించినటువంటి వారు ఉన్నారు. తర్వాత చుట్టుప్రక్కల అరబీలు ఉన్నారు, హెబ్రీలు ఉన్నారు. తర్వాత ఇంకనూ అనేకమైనటువంటి గ్రీకు దేశస్తులు ఉన్నారు, గ్రీక్ భాష మాట్లాడేవారు ఉన్నారు. ఇట్లా విభిన్నమైనటువంటి భాషలు మాట్లాడేవారు అటువైపు వెళ్ళడం తటస్థించింది. అంత కాస్మోపాలిటన్ సిటీ అనమాట యెరూషలేము. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా కాస్మోపాలిటన్ సిటీయే. ఇప్పుడు చెన్నైలో కేవలం తమిళ్ వాళ్ళే ఉన్నారా? చెన్నై ఎప్పుడు కూడా హోమ్ ఆఫ్ ఆల్ ఇండియన్స్ అనమాట. చెన్నై వాళ్ళు ఎప్పుడు కూడా మేము తమిళ్ వాళ్ళము, వాళ్ళు తెలుగు వాళ్ళు అన్నటువంటి వ్యత్యాసం ఎప్పుడు కూడా చూపించరు. నేను అది నోటీస్ చేశాను. తెలుగు వాళ్ళు వస్తే వెల్కమింగ్‌గానే ఉంటారు. హిందీ వాళ్ళు వచ్చినా సరే, ఇప్పుడు ఇంత హిందీ వాళ్ళు, నార్త్ ఇండియన్స్, బెంగాల్, అస్సాం, ఒరిస్సా నుంచి వచ్చి పొట్ట చేత్తో పట్టుకొని వచ్చి ఇక్కడ కష్టపడి పని చేసుకోవట్లా. తెలుగు వాళ్ళైనా దేనికోసం? కోటి విద్యలు కూటి కొరకే కదా. అంత ప్రయాసపడి అస్సాం నుంచి వచ్చి, తర్వాత ఒరిస్సా నుంచి వచ్చి, తర్వాత అనేక ప్రాంతాల నుంచి వచ్చి కష్టపడి పని చేసుకుంటున్నారు. కానీ చెన్నైలో ఆ భాషా భేదం లేదనమాట. ఎవ్వరొచ్చినా కూడా వెల్కమింగ్. తమిళ్ పీపుల్ ఎక్కడా కూడా ఎవరిని రిజెక్ట్ చేయడం అనేది ఏమి లేదు. అది నేను గత 23 సంవత్సరాలు నేను తమిళనాడులో ఉన్నాను గానీ, తెలుగు, తమిళు అన్నటువంటి వ్యత్యాసము నేనెక్కడా కూడా చూడలేదనమాట. తెలుగు పీపుల్ ఆర్ ఆల్‌వేస్ వెల్కమ్. అట్లనే హిందీ పీపుల్ గూడా. తమిళ్ వాళ్ళు హిందీ నేర్చుకోవాలని ఏదో ఒక నింద వాళ్ళ మీద ఉంది గానీ, హిందీ వాళ్ళనేమి రిజెక్ట్ చేసేవారుగా గానీ, హిందీ వాళ్ళనేమి బాధ పెట్టేవాళ్ళుగా గానీ, రాష్ట్రీయ స్వయం సేవక్ వాళ్ళు ముస్లింలు బాధ పెడతారని ఒక నిందుంది. అట్లాంటి నిందలు తమిళ్ వాళ్ళ మీద ఉన్నప్పటికీ కూడా వాస్తవం కాదు. చెన్నై వెల్కమ్స్. చెన్నై అంటే చెన్నై కాదు, చెన్నైట్స్. చెన్నై పీపుల్ ఎవరినైనా కూడా వెల్కమ్ చేస్తారు. అట్లాగనే ఈ జెరూషలేంలో ఉన్నటువంటి హెబ్రీలు కూడా ఎవరొచ్చినా కూడా స్వాగతం పలికే మనస్సు ఉంది గనక అక్కడ కాస్మోపాలిటన్ సిటీ అయిపోయిందనమాట. ఇప్పుడు చెన్నై, తర్వాత కోల్కతా, బెంగుళూరు. జెరూషలేంని దేనితో పోలుస్తాం? దేనితోనూ పోల్చలేం. చెన్నై చెన్నైయే, కోల్కతా కోల్కతాయే, బెంగుళూరు బెంగుళూరే, హైదరాబాద్ హైదరాబాదే కదా. ఇవన్నీ కూడా మెట్రోపాలిటన్ సిటీస్ అంటాం. కాస్మోపాలిటన్ సిటీస్ ఉంటాయి. తర్వాత యెరూషలేమో ఎంతో వైవిధ్యం. ఇంకా యెరూషలేం గురించి చెప్పాలంటే ఇంకా సమయం సరిపోదు. సమయం సరిపోదు. యెరూషలేమ యెహోవానా సీయోనుని దేవుని, యెరూషలేమ యెహోవానా సీయోనుని దేవుని, కీర్తించుము కొనియాడుము, ఆనందించు వాడని దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది.
గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయో కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. వాటికన్నీయు పేరులో పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు ఓల్చును. దీనులకు అండాయనే భక్తిహీనులకు ఓల్చును. ఆత్మతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుర్రముల నరులందలే బలమునానందింపడు. గుర్రముల నరులందలే బలమునానందింపడు. కృపకు వేడు వారిలో సంతసించువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆయన ఆకాశము మేఘములతో కప్పును. ఆయన ఆకాశము మేఘములతో కప్పును. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాను, సీయోను నీ దేవుని కీర్తించుము, కొనియాడుము, ఆనందించువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పిల్లలను ఆశీర్వదించియు బలపరచుని గుమ్మముల్. పిల్లలను ఆశీర్వదించియు బలపరచుని గుమ్మముల్.
మంచి గోధుమ పంటతో తృప్తిపరచువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనమునకిలాగునా చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రార్థన. అయితే మేము ఎడతెగక ప్రార్థన చేయటందును వాక్య పరిచర్యందును ఉందుము. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 4వ వచనం. But we will give ourselves continually to prayer and to the ministry of word. Acts chapter 6 verse 4. చెప్తా ఉన్నాను కదా, బెన్నీ అని ఒక సహోదరుడు అనమాట ఇజ్రాయెల్లో. ఏం ప్రశ్న వేశాడు? చక్కని ప్రశ్నలు కదా, పిల్లలు ఉపాధ్యాయులు మంచి ప్రశ్నలు వేస్తారు. చురుకైనటువంటి స్టూడెంట్స్ ఆ ఏజ్లో, యంగ్ ఏజ్లో చాలా చురుగ్గా ఉంటారు స్టూడెంట్స్. టీచర్స్ని మంచి మంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ బ్రదరు చర్చ్లో మ్యూజిషియన్గా ఉన్నాడు, చక్కగా కీబోర్డ్ ప్లే చేస్తాడు, చక్కగా పాటలు పాడతాడు. యవనుడు, ఇంచుమించు అప్పుడు 25-26 ఇయర్స్ ఉంటాయి. నాకు అప్పుడు 2011 కదా, 2011 అంటే నాకు అప్పుడు ఎన్ని సంవత్సరాలు? 2010కి 30 అంటే యాజకత్వం చేయడానికి అర్హమైన వయస్సు 31. నాకు 31, ఆయనకి 25-22 ఉంటాయి. ఇంచుమించు 7 ఏళ్ళ 10 సంవత్సరాలు కూడా తేడా ఉండొచ్చు. ఇట్లా అడిగాడు అనమాట, ప్రార్థించే పెదవులు గొప్పవా లేకపోతే సహాయం చేసే చేతులు గొప్పవా? ఎందుకంటే నేను ఎందుకు మిమ్మల్ని ఇట్లా అడుగుతున్నానంటే తప్పుగా అనుకోవద్దు. మదర్ తెరీసా గారు ఏమన్నారంటే, ఇది ఎందుకు అడిగాడు? కారణం ఉంటుంది కదా, కారణం లేకుండా ఎవరు ఏమి ప్రశ్న పుట్టదు కదా. నేను భోజనం చేసే ముందు భోజనం చేస్తా ఉన్నాను అనమాట. భోజనం వాళ్ళ దగ్గర కూర్చున్నాం, భోజనం చేస్తా ఉన్నాం. భోజనం చేసేటప్పుడు నాకు ప్రార్థన చేసుకోవడం అలవాటు అయ్యే. ప్రార్థన చేసుకున్నాను, ప్రార్థన అయిపోయింది, భోజనం చేయబోతా ఉంటే అప్పుడు ఆ బ్రదర్ అడుగుతున్నాడు, బ్రదర్ ప్రార్థన చేసే పెదవులు గొప్పవా లేకపోతే సహాయం చేసే చేతులు గొప్పవా? ఎందుకని ఇట్లా అడుగుతున్నానంటే మీరు మరలా అనుకోవద్దు. మదర్ తెరీసా గారు ఉన్నారు కదా, మనకు తెలుసు కదా, మిషనరీస్ ఆఫ్ చారిటీ మిషనరీ, ఎంతో పేదల మధ్య చక్కని పరిచయం చేస్తారు. ఆవిడ ఏమని చెప్తారంటే, ప్రార్థించే పెదవుల కంటే సహాయం చేసే చేతులే గొప్పవని చెప్తారు కదా. అందుకని అడిగాను. మీరు ప్రార్థన చేస్తున్నారని కాదు, మిమ్మల్ని ఏదో తక్కువ చేయాలని, మిమ్మల్ని ఏదో కించపరచాలని కాదు. అంటే మీరు ప్రార్థన చేస్తా ఉన్నారు కదా, ప్రార్థన చేయడమైనా ఏమన్నా సహాయం చేసే మనసు కూడా మీకుందా అని కూడా కాదు. కాకపోతే నా సందేహం ఏంటంటే, ఏది గొప్పది? ప్రార్థన చేసే పెదవులు గొప్పవా లేకపోతే సహాయం చేసే చేతులు గొప్పవా అని సందేహం. అప్పుడు నేనేం చెప్పాను, అయ్యా నువ్వు అడిగే ప్రశ్న న్యాయబద్ధమైన ప్రశ్నే. నేను చెప్పే సమాధానం ఏంటంటే, ఎవరైతే ప్రార్థించే పెదవులు కలిగి ఉంటారో వారే సహాయం చేసే చేతులు కూడా కలిగి ఉంటారు. ప్రార్థన సహాయం చేయడానికి మనకి దోహదపడుతుంది. ప్రార్థన ద్వారానే మనం పరలోకం నుండి ఏమైనా ఈవులు సంపాదించుకొనగలం, దేవుడి నుంచి మనం పొందుకొనగలం. మన దగ్గరే లేకపోతే తానే మొండైతే తనకో మొండని, మన దగ్గర లేకపోతే ఇతరులకు ఏమి ఇస్తాం? మనమే నీచమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాం, ఇతరులను ఎట్లా దిద్దగలం? మనమే చెడిపోయాం, ఇతరులను ఎట్లా బాగుగా ఉండమని చెప్పగలుగుతాం? మనమే చేసేవని చేతబడులు, మాంత్రిక తాంత్రిక క్రియలు, ఇక చెప్పుకుంటూ పోతే దానికి అంతమే లేదు. ఇక ఇతరులను చేతబడి చేయొద్దని ఎందుకు చెప్తాం?
మాంత్రిక తాంత్రిక శక్తులను ఆశ్రయించొద్దని ఎందుకు చెప్తాం? చెప్పలేం కదా. నేనేం చెప్పానంటే, మీరు అడిగిన ప్రశ్న సబబేనయ్యా. సమాధానం ఏమిటంటే, ప్రార్థించే పెదవులు కలిగినటువంటి వారే సహాయం చేసే చేతులు కూడా కలిగి ఉంటారు. ఇవి రెండు వేరు వేరు కారు. ఇవి రెండు వేరు వేరు కావు. ఇవి రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ప్రార్థన లేకపోతే మనం ఎవరికి కూడా సహాయం చేసే మనస్సు ఉండవు, చేతులు కూడా ఉండవు. ప్రార్థన చేయకపోతే పరలోకం నుండి దేవుని నుండి మనం ఏం పొందుకోలేం. మన దగ్గర లేకపోతే మనం ఇతరులకి ఎట్లా ఇస్తాం? మన దగ్గర ఉండాలి కదా ఇవ్వాలంటే. సహాయం చేయాలంటే ముందు మన చేతులు సరిగ్గా పనిచేయాలి కదా. మన చేతులు సడలిన చేతులుగా ఉంటే ఇతరులను మనం ఎట్లా బలపరచగలం? ఇతరులను నిలబెట్టాలంటే మన మోకాళ్ళు సరిగ్గా స్థిరంగా ఉండాలి కదా, దృఢంగా ఉండాలి కదా. అప్పుడే కదా ఇతరుల సడలిన మోకాళ్ళను బలపరచగలుగుతాం. మనకే ప్రార్థన చేయడం రాదు, ప్రార్థన చేయం. ఇతరులు ప్రార్థన చేయమని ఎట్లా చెప్తాం? మనకే వాక్యం తెలియదు, ఇతరులకు వాక్యం ఎట్లా చెప్తాం? వాక్యానుసారంగా మనం జీవించాం, ఇతరులను జీవించమని ఎట్లా చెప్తాం? భార్య బిడ్డల్ని దిద్దుకోలేం, బయట వాళ్ళని ఎట్లా దిద్దుతాం? సంఘాన్ని ఎట్లా దిద్దుతాం? ఎవరైతే ప్రార్థించే పెదవులు కలిగి ఉంటారో వారే సహాయం చేయగలిగే చేతులు కూడా కలిగి ఉంటారు. వాళ్ళకే త్యాగం ఉంటుంది, వాళ్ళకే పెట్టే మనస్సు ఉంటుంది. బ్యాంకులు నింపుకోరు, బంగారు నగలు దిగేసుకోవడం. ఇంకెక్కడ చోటే ఉండదు. మెడలో ఒక గొలుసు వేసుకుంటే సరిపోదా? మీ బంగారము తుప్పు పట్టిపోయింది, ఆ తుప్పు మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇస్తుంది. అదేమిటి? బంగారం ఎక్కడైనా తుప్పు పడుతుందా? యాకోబు పత్రికలో మనం చూసినట్లయితే, యువర్ గోల్డ్ హ్యాస్ రెస్టెడ్ అండ్ ద రెస్ట్ ఈస్ టెస్టిఫైయింగ్ యువర్ వికెడ్నెస్. Your desire for wealth, your accumulation of wealth, so much wealth is stored up that the stored up gold has started resting. ఇది ఎయిత్ వండర్ అనమాట. కెమిస్ట్రీగా నాకు మా టీచర్లు చెప్పింది ఏంటంటే, గోల్డ్ విల్ నాట్ రెస్ట్ అని మా కెమిస్ట్రీ టీచర్స్ చెప్పారు. ఇక్కడ జేమ్స్ గారు ఏం చెప్తున్నారంటే, యాకోబు ఏం చెప్తున్నాడంటే, మీ బంగారం తుప్పు పట్టిపోయినది, ఆ తుప్పు మిమ్మల్ని గురించి, ఆ తుప్పు మిమ్మల్ని గురించి సాక్ష్యం చెప్తున్నది. అంటే దాచుకుంటా, ఇంకా తరతరాలు దాచుకుంటే ఏం జరుగుతుంది? ప్రక్కన వాడు నశించిపోయినా పర్వాలేదు, ఆకలితో ఉన్నా పర్వాలేదు, వస్త్రహీనుడైనా పర్వాలేదు, చిక్కి శల్యమైపోయినా పర్వాలేదు, నా వల్లే కదా పలానా బ్రదర్ ఉద్యోగం లేకుండా ఉన్నాడు, నా వల్లనే కదా పలానా బ్రదర్ ఆకలితో ఉన్నాడు, నేనే కదా కారణం, నేనే కదా నీచుడిని, నా బ్రతుకు వల్లే కదా ఇట్లా అయింది, నా వల్లే కదా నా యేసు ప్రభు సిలువకు అప్పగించబడ్డాడు, నా పాపం వల్లనే కదా సిలువలో ఆయన ప్రాణం అర్పించాడు, రక్తం కార్చాడు. అది ఆ పశ్చాత్తాపం రావాలి. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా, నెపమెంచకయని కృపలో నపరాధములను క్షమించు. చిందీతి రక్తము నాకై పొందిన దెబ్బల చేత, నిందాలు పెట్టి తినయ్యో సందేహమేలనయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా. ముళ్ళతో కిరీటంబు అల్లిని శిరమున నిడితి, నా వల్ల నేరమాయే చల్లాని దయగల తండ్రి. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా, నెపమెంచకయని కృపలో నపరాధములను క్షమించు. సిలువాకు నిన్ను గొట్టి తిని, తొలువాలతో చేరి తిని,
క్రూరోండనై గొట్టి తిని ఘోరంపు పాపిని దేవా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా నెపమెంచకై నీ కృపలో నపరాధములను క్షమించు దాహంబుగనగా చేదో చిరకాను ద్రావనిడితి ద్రోహుండనై చేసి తిని దేహంపు గాయంబులను అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా నెపమెంచకై నీ కృపలో నపరాధములను క్షమించు ప్రకాలు బల్లెపు పోటు గ్రహకోన పడచి తినేనే మేకేలి బాధించి తిని మాకో చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా నెపమెంచకై నీ కృపలో నపరాధములను క్షమించు ఘోరంబుగా దూరితిని నేరంబులను మోపితిని క్రూరుండనై గొట్టి తిని ఘోరంపు పాపిని దేవా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా దాహంబుగనగా చేదో చిరకాను ద్రావనిడితి ద్రోహుండనై చేసి తిని దేహంపు గాయంబులను అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా నెపమెంచకై నీ కృపలో నపరాధములను క్షమించు శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా అక్షయ భాగ్యమునియా మోక్షంబు చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా నెపమెంచకై నీ కృపలో నపరాధములను క్షమించు అట్లా నా కోసమే కదా ప్రభా యేసయ్య మీరు సిలువలో మీ ప్రాణాన్ని అర్పించారు నాయన మీరు సిలువలో ప్రాణాన్ని అర్పించడాన్ని బట్టి త్యాగం చేయడాన్ని బట్టి మీరు పొందిన గాయములను బట్టి నాకు స్వస్థత కలుగు నిజంగా ఇదంతైనా నమ్మదగిన విషయం చిన్నప్పుడు నాకు తరచూ అనారోగ్యం కలిగేది ఇమ్యూనిటీ కొదవగా ఉండేది జ్వరం వచ్చేది టైఫాయిడ్ 2 సార్లు వచ్చింది జ్వరం అంటే ఎంత కష్టం చెప్పండి జ్వరం అంటే విందు భోజనమా జ్వరం అంటే పాలు తాగడం లాగా ఉంటుందా జ్వరం అంటే నిద్ర పట్టదు కాక వేడి అలసట ఆయాసం శరీరంలో ఒళ్ళు నొప్పులు 104 105 ఇవన్నీ కష్టాలు నేను అనుభవించానన్నమాట అయితే ఎప్పుడైతే నేను బాప్తిజం తీసుకున్నానో అంటే యేసుక్రీస్తు ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించి అంటే మా తల్లిగారి ప్రార్థనా జీవితాన్ని ఆమె విశ్వాసాన్ని ఆమె జీవితంలో ప్రభు చేసిన ఆశ్చర్యాలను ఇవన్నీ చూస్తున్నాను చర్చిలో వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉన్నాను దీన్ని బట్టి బాప్తిజం గురించి బాప్తిజం అంటే యేసుక్రీస్తు ప్రభుని ధరించుకోవడం ఆభరణం అంటే ఇప్పుడు చూడండి మహారాజులు ఉన్నారు ముత్యాల ఆభరణాలు ధరిస్తారు బంగారు కిరీటం పెట్టుకుంటారు చక్కగా పాదరక్షలు ధరిస్తారు పట్టు వస్త్రాలు ధరిస్తారు కదా మహారాజుకి తగినట్లు చక్కగా దర్జాగా
వైభవంతో ఆ కిరీటం గానీ, ఆ రత్నాలు గానీ, వజ్రాలు గానీ, వైడూర్యాలు గానీ ధరిస్తారు కదా! అట్లా బాప్తిజం అంటే అదే. బాప్తిజం అంటే ఎట్లా మహారాజు వెలగల రాళ్ళు, బంగారము, వజ్ర వైడూర్యాలు, పట్టు వస్త్రాలు, పట్టు పీతాంబరాలు చక్కగా నలుగుబెట్టుకొని స్నానం చేసి చక్కగా ఇంకా అనేకమైనటువంటి స్నానాలుంటాయి. స్నానాల్లో చాలా రకాలు ఇంకా చెప్పుకుంటా పోతే ఎస్తేరుని చూడాలి మనం. ఎస్తేరు రాణిగా రాజు ఎదుట ప్రత్యక్షం చేయబడక మునుపు చక్కని ఆమెకి ఇయ్యబడినటువంటి అలంకరణలు, ఆమెకి ఇయ్యబడినటువంటి సుగంధ ద్రవ్యాలు. అయితే ఎస్తేరు ఏం చెప్తుందంటే ఈ వైభవోపేతమైనటువంటి ఆభరణాలే గానీ, ఈ అలంకరణలే గానీ, ఈ సుగంధ ద్రవ్యాలు, పరిమళ తైలాలు ఇవేమి కూడా నాకు అవసరం లేదు. నేను యేసుక్రీస్తు ప్రభువుని ధరించనై ఉన్నాను అని చెప్పి ఆమె ఎంతో ప్రత్యేకమైనటువంటి, ఎంతో స్వల్పమైనటువంటి, చాలా సింపుల్ ఆభరణాలు మాత్రం ధరించుకుని యేసుక్రీస్తు ప్రభుని ఆమె ధరించుకుని ఉన్నది. అదే బాప్తిజం అంటే. బాప్తిజం అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని ధరించుకోవడమే బాప్తిజం. ఎస్తేర్ అట్లా ఆ వైభవోపేతమైనటువంటి ఆ ఆభరణాలే గానీ, తర్వాత ఆ పరిమళ తైలాలు, పరిమళ ద్రవ్యాలు ఇవేమి కూడా తన కొరకు వాడుకోనలేదు. అయినప్పటికీ ఆ రాజు ఎదుట ప్రజెంట్ చేయబడుతున్నటువంటి ఆ సమయానికి మిగతా వాళ్ళందరూ సిద్ధపరచబడ్డారు. రాణి పొజిషన్ కొరకు కంటెస్ట్ జరగనున్నది. వస్తీ ఏం చేసిందంటే తన యొక్క గర్వాన్ని బట్టి సింహాసనాన్ని కోల్పోయింది. వస్తీ స్థానంలో ఇప్పుడు ఒక రాణి కావాలి. సమస్తమైనటువంటి హిందూ దేశం పైన రాణిగా ఒకరు ఎంపిక చేయబడాలి. ఆ కంటెస్ట్‌లో, ఆ క్వీన్ కంటెస్ట్‌లో ఎస్తేరు క్రీస్తుని ధరించుకొనుటను బట్టి రాజు ఆమెను చూసినప్పుడు ఎంతో వాత్సల్యము, ఎంతో ప్రేమ అతనికి కలిగింది. ఆమె పట్ల దయ, కనికరము, జాలి, ప్రేమ కలిగి రాజు ఎస్తేరును రాణిగా అంగీకరించాడు. ఎంతోమంది స్త్రీలున్నారు, ఎంతోమంది కన్యకలున్నారు. ఎంతో వైభవోపేతమైనటువంటి వజ్రవైడూర్యాలు, ప్రశస్తమైనటువంటి వెలగలరాళ్ళు వాళ్ళకి ఏం కోరితే అది ఇచ్చారనమాట అక్కడ. కంటెస్ట్ టైంకి ఇట్లా మనం సిద్ధపడేది కాదు. అయ్యో! నా దగ్గర సరైనటువంటి వస్త్రాలు కూడా లేవు. నేను రాజుగారి దగ్గరికి ఎట్లా నిలబడతానని నేను మనసులో అనుకోవచ్చు. అట్లాంటి చింతపడడానికి కూడా అవసరం లేదనమాట. ఏంటంటే క్వీన్ కంటెస్ట్‌కి క్వీన్‌గా ఒక కంటెస్ట్ చేస్తున్నటువంటి ఆ కన్యకలను రాజు ఎదుటకు తీసుకొని వెళ్ళే ఆ సమయానికి వారికి కొంత వ్యవధి ఇవ్వబడుతుందనమాట. ఆ కాల వ్యవధిలో వారికి కావాల్సినటువంటి పోషకాహారము, వారికి కావాల్సినటువంటి చక్కని ఇప్పుడు కిట్ అంటారు కదా! మేకప్ కిట్టు అట్లాంటి అన్ని సదుపాయాలు, వారు కోరినటువంటి ఆభరణాలు, వారు కోరినటువంటి వస్త్రాలు వాళ్ళకి రాజు యొక్క ఆస్థానం నుంచి, రాజు యొక్క అంతఃపురం నుండి, రాజు యొక్క నిధిలో నుండి ఇవ్వబడతాయి. అందువల్ల అయ్యో! నేను పేదరాలిగా ఉన్నానే, నేను రాజు దగ్గరికి ఎట్లా వెళ్ళగలను? నా దగ్గర వస్త్రాలు లేవే, నా దగ్గర అన్నీ ఉండి పెట్టుకోకపోవడం అది వేరే విషయం. ఏమీ లేకుండా దరిద్రంలో ఉండడం వేరే విషయం. ఇక్కడ ఎస్తేర్ ఏమిటంటే అన్నీ ఆమెకున్నాయి. ఏం కోరితే అది అక్కడ ఆమెకి ఇవ్వబడుతుంది. అయినప్పటికీ చాలా స్వల్పమైనటువంటి ఆభరణాలను మాత్రం ధరించి, చాలా సామాన్యమైనటువంటి వస్త్రాలు ధరించి రాజు దగ్గర ప్రత్యక్షమైంది. రాజు ఎదుట నిలువబెట్టబడింది క్వీన్‌గా కంటెస్ట్ కొరకు. రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళబడినప్పుడు రాజు ఆమెను చూసినప్పుడు రాజుకి ఆమె పట్ల ఎంతో వాత్సల్యము, దయ, జాలి, కనికరము, ప్రేమ. వెంటనే ఆమె యొక్క సౌందర్యమును చూసి, ఆమె యొక్క గుణగణాలను చూసి, ఆమె యొక్క మనస్తత్వాన్ని చూసి, ఇవన్నింటికి మించి దేవుని యొక్క కాంతి, దేవుని యొక్క ముఖకాంతి ఆమె మీద ప్రకాశింపబడింది. దేవుని యొక్క నామంలో ఆమె ప్రార్థన చేస్తున్నది. ఆమె ప్రార్థన బట్టి ఏం జరిగిందంటే ఎస్తేరు అందరికంటే అత్యున్నతమైనటువంటి స్థితికి హెచ్చించబడిందనమాట. చూసారా ప్రార్థన యొక్క ప్రాముఖ్యం? ఇట్లా ఎడ్వర్డ్ మెకండీ బౌండ్స్ అనే ఒక గొప్ప దైవజనుడు ఇట్లా చెప్తాడు. ఈ ప్రపంచంలో గానీ, పరలోకంలో గానీ, భూలోకంలో గానీ ఏదైనా ఒక శక్తి దేవుని యొక్క చేతిని కదిలింపగలదు అంటే అది కేవలం ప్రార్థన మాత్రమే. ఇంగ్లీష్‌లో చెప్తే ఇంకా బావుంటుంది. Edward McHenry Barnes, in one of his books by name The Weapon of Prayer, writes that if there is any power on heaven or on earth that can move the hand of the sovereign Lord and get things done in his favor or in her favor, in its favor, it's only the power of prayer. But for prayer, God has not obliged or obligated himself to respond to
ఎనీ అదర్ పవర్ ఆన్ ఎర్త్ ఆర్ ఇన్ హెవెన్. అర్థమైంది కదా? ఇది ఇంగ్లీష్. ఆ ప్రార్థనా శక్తిని బట్టి దేవుని యొక్క హస్తమును కదపగలిగింది ఎస్తేరు. తనకిష్టమైనటువంటి రీతిలో రాణి సింహాసనానికి ఆమె హెచ్చింపబడింది. చూసారా? దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. అందుకని ఇక్కడ అపోస్తలు ఏం చెప్తున్నారంటే విల్ గివ్ అవర్ సెల్స్ టు ప్రేయర్ అండ్ ప్రీచింగ్ అని చెప్తున్నారు. ఇక్కడ చెప్పాను కదా, ఎవరైతే ప్రార్థించే పదవులు కలిగి ఉంటారో వారే సహాయం చేయగలిగే చేతులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎస్తేరు ప్రార్థించే పదవులు కలిగి ఉన్నది కనుక ఆ యూదులందరి మీదకి వచ్చినటువంటి ఆ మరణ శాసనము తప్పిపోనట్లు సహాయం చేయగలిగింది. రాజు దగ్గరికి వెళ్ళింది. ఆ సమయానికి వెళ్ళి రాజు దగ్గర విజ్ఞాపన చేసింది. మహారాజా, యూదులందరి మీదకి ఖడ్గం వచ్చింది, మరణ శాసనం అన్నది, వీరు నిర్దోషులు, వీరు నీకు వ్యతిరేకంగా కానీ మీ రాజ్యమునకు వ్యతిరేకంగా కానీ యూదులు ఏమి కూడా చేయట్లేదు అని చెప్పి ఆ వాస్తవాన్ని, నిజాన్ని రుజువు చేసి ఆ అబద్ధమైనటువంటి ఆ మరణ శాసనం ఎట్లా పుట్టిందో ఆ రాజుకు తెలియపరిచి అందుకారకులైనటువంటి వారిని శిక్షకు అప్పగించింది ఎస్తేర్. ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రార్థన వల్ల చాలా 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 మేళ్ళు ఉన్నాయి. విల్ గివ్ ourselves continually to prayer and